హలో ఫ్రెండ్స్, నేడే మూడో విడత రుణమాఫీ. ఈ రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి గారు వైరా సభలో చెక్కులు అందించబోతా ఉన్నారు. అయితే మాది రైతు ప్రభుత్వం అనుకున్నట్లే 2 లక్షల రుణమాఫీని చేసి నిరూపిస్తూ ఉన్నాం అని చెప్పేసి పలు సభలు సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా జన్మ ధన్యమైందని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. సో వరంగల్ డిక్లరేషన్ సభలో మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 ఆగస్టు అంటే ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ రుణమాఫీ ప్రక్రియను మనం పరిశీలించినట్లయితే 3 విడతల్లో చేయటం జరిగింది. మొదటి విడత అంటే 1,00,000, 1,50,000, 2 లక్షల 3 కేటగిరీ విభాగంలో ఆ రుణమాఫీ ప్రక్రియను చేయటం జరిగింది. అయితే చూద్దాం, ముఖ్యంగా మొదటి విడత అంటే ₹1,00,000 కేటగిరీ విభాగంలో జూలై 18న 11,34,000 మంది రైతులకు 6,034 కోట్లను చేయటం జరిగిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 1,50,000 కేటగిరీలో జూలై 30వ తారీఖు నాడు 6,40,000 మంది రైతులకు 6,190 కోట్లను చేయటం జరిగిందని చెప్పేసి అన్నారు. అయితే మొదటి విడత రెండో విడత అంటే 1,00,000 విభాగంలో చూసుకున్నట్లయితే సుమారుగా 17,75,325 మంది రైతులకు 12,225 కోట్ల రుణమాఫీ చేయటం జరిగిందని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా ఇవాళ 15 ఆగస్టు 15 నాడు 6,000 మందికి సుమారుగా 6,000 కోట్లను రుణమాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి అన్నారు. అంటే ఎవరన్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అయితే ఈ మొత్తం విభాగాన్ని పరిశీలించినట్లయితే ఈ 3 విభాగాలు 1,00,000, 1,50,000, 2 లక్షల విభాగాన్ని చూసినట్లయితే సుమారుగా 23,75,000 మంది రైతులకు 18,000 కోట్లు రుణమాఫీ జరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అయితే అంచనా వేసిన దానికంటే కోతలు విధించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వాపోతూ ఉన్నారు. అంటే ఎలా అంటే ప్రస్తుతం కాకుండా అప్పుడు 32 లక్షల రైతులకి రుణమాఫీ జరుగుతుంది, 31,000 కోట్లను ఖర్చు చేస్తామని చెప్పేసి గతంలో అంచనా వేసేటప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వాపోతూ ఉన్నారు. సో ఇట్లా భారీగా కోతలు విధించడంతో రైతులు మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గ్రామాల్లో అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వాపోయారు. సో మనం పరిశీలించినట్లయితే నిజంగానే కోతలు జరిగాయా, అసలు ఏం జరిగింది రైతుల రుణమాఫీ విషయంలో అని మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ నేతలు ఏమన్నారంటే సాంకేతిక కారణాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి, ఖచ్చితంగా వారి కోసం కలెక్టరేట్లో మరియు మండల స్థాయిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. సో సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులకు కానీ తెలిపినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో పిఎం కిసాన్ నిబంధనలు కూడా తీసుకోపోవటం వల్ల భారీ కోతలు జరిగాయని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో వీటన్నిటినీ సమర్థవంతంగా 2 లక్షల రుణమాఫీని మేము చేసి నిరూపించాం, నా జన్మ ధన్యమైందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పలు ప్రకటనల్లో ఇవ్వటం జరిగింది. సో నిజంగా గ్రామాలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎత్తాయి, వాటి గురించి మనం గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ నేతలకి ఫోన్ చేసి కనుక్కుందాం ఏం జరుగుతుందో అసలు గ్రామాలలో చూద్దాం. నిజంగా గ్రామాలలో రైతు రుణమాఫీ సకాలంలో జరుగుతుందా లేదా, అసలు ఏమవుతుందని చెప్పేసి మనం ఇప్పుడు ప్రస్తుతం మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. వీరు మండల స్థాయిలో బీఆర్ఎస్ లీడర్గా ఉన్నారు, మాజీ సర్పంచ్ కూడా. సో వీరు ఫోన్ కలుస్తలేదు, చూద్దాం. సో కాంగ్రెస్ లీడర్తో మనం మాట్లాడదాం. సో వీరు మండల స్థాయిలో లీడర్గా ఉన్నారు. వీరు అనేక కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోసుకొని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తకుండా
యువతకు ఆదర్శంగా జడ్పీటీసీగా కూడా పోటీ చేసి ఒక మండలంలో ఓడిపోవటం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంలో ఉన్నప్పుడు కూడా తన సమస్యలను మండల స్థాయిలో ఉన్న సమస్యలను ఎత్తడం జరిగింది. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం రుణమాఫీ చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఎలా జరుగుతూ ఉంది? ఈ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేస్తూ ఉన్నారు, భారీగా కోతలు జరుగుతూ ఉందని చెప్పేసి. దీనిపైన మీరేమంటారు? బీఆర్ఎస్ నాయకులకి కళ్ళు బయలుగమ్మినాయి. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రుణమాఫీ పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఏంటంటే వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి, గుట్టలు, మన రియల్ ఎస్టేట్ రంగాల్లో డెవలప్ అయ్యి రైతు బంధు గతంలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళకి రైతు బంధు రుణమాఫీ కావట్లేదని వాళ్ళు బాధపడుతున్నారు తప్ప మామూలు రైతు పంట పండించే రైతన్న ఎవరు కూడా బాధపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. రైతులకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత గతంలో కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతుల రుణమాఫీని ఎన్నికలు వచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే తప్ప గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ రైతుల పట్ల ఏ మాత్రం కూడా ప్రేమ చూపకుండా, రైతులను ఆదుకోకుండా వారిపైన అదనపు భారాలు వేసి రుణమాఫీని అట్నే ఉంచి పెండింగ్ వడ్డీల మీద వడ్డీలు పెండింగ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఏంటంటే బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలే. ఓకే. సుధీర్ గారు, అయితే ఏ రైతుని అడిగే చెప్తారు. అయితే సుధీర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 32 లక్షల మందికి మేము అంచనా వేసాం, అదేవిధంగా 31,000 కోట్ల లబ్ధి చేకూరుతుందని చెప్పేసి గతంలో ఒక ప్రకటన ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రకారం 23,75,000 మంది రైతులకు 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? రైతులకు రుణమాఫీ చేస్తున్న మాట వాస్తవం. ఓకే. తర్వాత అదే విధంగా కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొంతమంది రైతులకు కొంత వెసులుబాటు కాలేదు. కొంతమంది భూములు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి, కొంతమంది తాకట్టు పెట్టుకున్న వాళ్ళకి, ఒకే ఆధార్ కార్డు మీద 3-4 లోన్ తీసుకున్న వాళ్ళకి ఒకేసారి రుణమాఫీ కాదు. కొద్దిగా కొద్ది సాంకేతిక లోపాలు అన్నమాట వాస్తవం. అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా గానీ ఎవరికైతే ఇబ్బంది లేకోకుండా మళ్ళీ పొన్నాల లక్ష్మయ్య గారా, మన పొన్నం ప్రభాకర్ గారు 30 సంవత్సరాల పాటు ఈ రైతుల మీద సమీక్ష సమావేశం రుణమాఫీ మీద నిర్వహించబోతుందని చెప్పేసి నిన్న ప్రకటన కూడా చేయడం జరిగింది. పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నా జన్మ ధన్యమైందని చెప్పటం నిజంగా మీకేమనిపిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తగా? నాకు చాలా హ్యాపీగా ఉందండి. రైతే రాజు. కాంగ్రెస్ పార్టీ రైతులను రాజు చేసిన ఘనత కాంగ్రెస్. ఓకే. అయితే మండలాల్లో కానీ గ్రామ స్థాయిలో రైతులకు పంటకు నీరు ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా అప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఓకే. అయితే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ రుణమాఫీ ప్రక్రియ సక్రమంగా జరుగుతూ ఉంది. కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని మండల స్థాయి అధికారులు తీసుకెళ్తే ప్రజాప్రతినిధులు అందరం కలిసి పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు ఫైనల్గా మీరు. అవునండి, సాంకేతిక లోపల మాట వాస్తవం. అవి కూడా బ్యాంకర్లతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతులకు ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తుంది. మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు కళ్ళల్లో ఆనందం. ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన దాఖలు లేవు రుణమాఫీ విషయంలో. వాళ్ళకి కేటీఆర్ కి, టీఆర్ఎస్ నాయకులకి, జగదీష్ రెడ్డికి వీళ్ళందరూ కూడా కళ్ళు బయలు గమ్మినాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, రైతుల పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ. మళ్ళీ మా రాజ్యం రాదేమో అని భయపడుతున్నారు. వాళ్ళకి టీఆర్ఎస్ భూస్థాపితం అయింది. ప్రజాపాలన, ప్రజలకు నేరుగా పథకాలు అందుతాయి, ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలైన వర్గాల పార్టీ. థ్యాంక్ యూ అండి. నిజంగా మీలాంటి కార్యకర్త ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు కూడా మంచి పదవిలో ఉండాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకే. సో మనం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్తో మాట్లాడటం జరిగింది. మండల స్థాయి లీడర్తో ఎలాంటి సమస్యలు లేవు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా ఎవరు చేయట్లేదు. పలు సాంకేతిక కారణాలు ఉన్నా కానీ
వాటిని అధిగమించి మండల స్థాయిలో అధికారులు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో బీఆర్ఎస్ లీడర్ ఏమైనా కాంటాక్ట్లోకి వస్తారని చూద్దాం. సో ఎటకే మొత్తానికైతే రైతు రుణమాఫీ ప్రక్రియ గ్రామాల్లో మంచిగా జరుగుతూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో బీఆర్ఎస్ లీడర్ లైన్లోకి వస్తే అసలు ఏం జరుగుతుంది, వీరేం చెప్తారో వీరి మాటల్లో విందాం. సో వీరు రావట్లేదు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ ప్రక్రియ వేగవంతంగా 3 విడతల్లో ఏకకాలంలో, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో చేశారు. తర్వాత మళ్ళీ ఆ ఘనత కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతూ ఉందని చెప్పేసి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు అంటా ఉన్నారు. సో ఫైనల్గా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు రైతు రుణమాఫీ విషయంలో అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీనిపైన ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి. సో మా స్టూడియో ద్వారా మీకు అందరికీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.